ఉంది, కోరిక ఉంది, నేను నా లైఫ్ సక్సెస్గా జరిగించాలన్న తపన ఉంది. కానీ ఎందుకు సక్సెస్ అవ్వట్లేదో తెలుసా? మందిరంలో సంథింగ్ తేడా ఉంది. ఆ తేడాను నువ్వే గుర్తించు. ఫలానా తేడా ఉందమ్మా నీలో అంటే నీకు కోపం వస్తుందా రాదా? ఫలానా బ్రదరు నీలో ఈ ప్రాబ్లం ఉందిరా నాయన అంటే నేను ఎప్పుడు చేశాను స్తోత్రం కలుగుతుందా? సేవ ప్రారంభంలో కొంచెం చాలా ఎక్సైట్మెంట్గా మొహం మీద ఇచ్చేసేటోడు. నువ్వు ఆ పని చేసేవా తెలిసేవి నాకు కొంచెం యూత్ మైండ్ కదా. అట్ట ఇటు అనేస్తే అయ్యా గారికి ఎవరు చెప్పినా ఎవరికి చెప్పిన మర్యాద కూడా అసలు ఎవరికి చెప్పింది స్తోత్రం. నేనంటాను ఇక అప్పటి నుంచి ఈ పనికి వాళ్ళ తర్వాత నా దాకా ఎందుకు పంచాయితీ? వాక్యంలో చెప్పడం నా బాధ్యత. స్తోత్రం కలుగును గాక. ఎవరిలో ఎలాంటి బలహీనతలు ఉన్నాయో నీకు తెలుసు. నువ్వే గుర్తుపట్టి నీ మందిరాన్ని నువ్వే బాగు చేసుకుంటే నీ బ్రతుకు బాగుపడుతుంది, నీ లైఫ్ సక్సెస్గా జరుగుతుంది, నీ పిల్లలు ఆశీర్వాదకరంగా ఉంటారు, 10 మందికి ప్రయోజనకరంగా మార్చబడతారు. నీ ప్రయాస అది వ్యర్థమైపోకుండా అది నూరంతలుగా దీవించబడుతుంది. గట్టిగా చప్పట్లు